ఇందూరులో పొలిటికల్ హీట్ షురు అయిపోయింది. ఇక గతేడాది ఎంపీ ఎన్నికలు అనకంటే ముందు ప్రచారం ఒక్కసారి మనం యాద్ చేసుకుందాం. అన్ని రాజకీయ పార్టీ నేతలకి పసుపు బోర్డు ఒక్కటే రాజకీయ హస్త్రంగా మారింది. కానీ ఇక్కడ ఇందూరు ప్రజలు మాత్రం వాళ్ళ హామీను ఎవరు నెరవేరుస్తారు అన్నోళ్ళకే పట్టం కట్టిరు. ఇది మనకు అందరికీ ఎరకని. ఇక నేను ఇప్పటివరకు చెప్పిన తర్వాత నేను ఎవరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా అనేది కూడా చాలా మందికి ఎరకై ఉంటుంది. అదే అరవిందన్. సో ఒక్కసారి మనం అరవిందన్తో మాట్లాడదాం. ప్రజెంట్ ఇందూరులో పరిస్థితులు ఎట్లున్నాయి అండ్ ప్రజలకి కావాల్సింది ఏంది, ఈసారి ఎలాంటి హామీలు ఇస్తున్నారు అండ్ పసుపు గురించి, పసుపు రైతుల గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. అయోధ్య తర్వాత ఎవరి నోట ఈయన కానీ ఫస్ట్ పలకరింపు దండాల కంటే ముందు జై శ్రీరామ్ అని వస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. గత ఏడాది ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకి పసుపు బోర్డు ఒక్కటే రాజకీయ అస్త్రంగా మారింది. కానీ సాధించి పెట్టింది మాత్రం మీరే అని రైతులకు బలంగా నమ్మినరు, ఓటేసారు ముందుగాలని. సో మరి ఈ ఏడాది ఆల్రెడీ మీరు ప్రచారం కూడా స్టార్ట్ చేసినారు, అది కూడా మళ్ళీ రామాలయంకి వెళ్ళి. సో ప్రజల్లో తిరుగుతున్నారు, ఎట్లాంటి సమస్యలతో ఉన్నారు, ఇంకేమి ఇందూరు ప్రజలకు అవసరం? చూడండి, ఇక్కడ లాస్ట్ టైము పసుపు బోర్డు అన్నది పెద్ద సమస్య. అది జాతి మొత్తం, దేశాన్ని మొత్తం ఆకర్షించింది. రైతులందరూ కూడా 178 రైతులు నామినేషన్స్ వేయటం, వాళ్ళకి 90,000 పైన ఓట్స్ రావటం. ఈసారి అన్ని ఓట్స్ మాకు వేయాల్సిందిగా నేను మీ ఛానల్ ద్వారా రైతు సోదరులను కోరుతా ఉన్నా. మోదీ గారిని బలపరచండి. మోదీ గారు మనకి ఒక మాట అన్నారు ఆయన. చూడండి, పసుపు బోర్డు ఇవ్వటము, ఇవాళ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం నిజామాబాదు జిల్లాని 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద పసుపుని ఈ జిల్లా కోసం ఎంచుకోవటం. ఇది సుమారు 3 years బ్యాక్. ఇక్కడ పసుపుని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్స్లో ఇక్కడ పసుపుని ఇంట్రడ్యూస్ చేయటం. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అన్నది 3 years బ్యాక్ నుంచి కామర్స్ మినిస్ట్రీ చేస్తూ ఉంది. సో ఇవాళ దాని యొక్క రిజల్ట్స్ ఈ రేట్లు పెరగటం. స్పైసెస్ బోర్డ్ ఆఫీస్ వాళ్ళు కూడా పనిచేసిండ్రు. ఇప్పుడు టర్మరిక్ బోర్డు టేక్ ఓవర్ చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నరేంద్ర మోడీ గారు పసుపు రైతులకి మీ ఛానల్ ద్వారా చెప్పేది నేను, అక్టోబర్ 1 రోజు మహబూబ్ నగర్లో పసుపు బోర్డు అనౌన్స్ చేస్తూ పసుపు రైతుల కోసం ఎంత దూరం అనబోతాము అన్నాడు ఆయన. సో ఇది నిరంతర ప్రక్రియ. నేను కూడా అక్టోబర్ 3 1 రోజు మహబూబ్ నగర్లో ఆయన చెప్పిండు. అక్టోబర్ 3 నిజామాబాద్ బహిరంగ సభ అయింది. నేను అందులో మాట్లాడుకుంటూ ఇది నేనేదో సాధించిన అన్నది విషయం కాదు, ఇప్పుడు అస్సలు కథ ఇప్పుడు మొదలవుతుంది. బోర్డు వచ్చినాక బోర్డుతో పని చేయించాలా. ఇదే ప్రధానమంత్రి కుర్చీ. ఇంతకుముందు ప్రధానమంత్రి ఈయన లెక్క పని చేయలేదు కదా. సో పని చేసే వ్యక్తి ఉండాలా. ఇది నిరంతర ప్రక్రియ. స్పైసెస్ బోర్డుతో కూడా పని చేపిస్తుండే, మేము పని చేయించినాం గత 3-4 సంవత్సరాల నుంచి. సో పని చేపించేవాడు, పనిమంతుడు ఉండాలి ఎక్కడైనా. సో అందుకనే నేను రైతన్నలు కొడతా ఉన్నా, మీరు దయచేసి మోదీ గారికి ఆశీర్వదించండి. పసుపు రైతు పండించేటప్పటికెళ్ళి లాస్ట్ పంట వాళ్ళు అమ్మే కాడ వరకు కూడా కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే రోజులు చాలా తక్కువ. రికమ్ మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏంటంటే అప్పులు కట్టుకునే పరిస్థితి. కానీ ఈ ఏడాది మాత్రం పసుపు రైతులు మస్తు ఖుషీగా ఉన్నారు. సో రేటు ఎట్లా ఉంది మార్కెట్లో, ఎక్కడి వరకు చివరి రైతు అమ్మే వరకు కూడా ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? గత 2 సంవత్సరాలు కూడా బాగా అతి వర్షాలకి పంట నష్టపోయింది. కానీ నష్టపోని పంట రేటు 9,000 10,000 కూడా వచ్చింది. ఈ ఇయర్ మాత్రం 13,000 to 14,000 ఇక్కడ మార్కెట్లో నిన్నటి ప్రైజు 14,000 దాకా ఉంది. సాంగ్లీలో నిన్న 15,000 నుంచి 16,000 వరకు మన అంసాపూర్ ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ అమ్మడం జరిగింది. సో ఆన్ యావరేజ్ 13,000 నుంచి 15,000 నిన్నటి రేటు నడుస్తూ ఉంది. 15,000 దాటుతుందండి ఈ సంవత్సరం. రానున్న కాలంలో నెక్స్ట్ ఇయరే, ఎక్కువ కూడా కాదు, నెక్స్ట్ ఇయరే 20,000 దాటే పరిస్థితి తీసుకొస్తాం మేము. సో ఈసారి రేటు ఒక్కసారి పెరగంగానే రైతుల మొహాలలో మస్తు సంతోషం ఉంది. కానీ ఇంకోవైపు భయం కూడా ఉంది. రాష్ట్రం అమ్ముకునే వరకు ఇట్లే ఉంటుందా, వచ్చే ఏడాది కూడా ఇదే రేటు ఉంటుందా, మళ్ళీ అప్పుల పాలవుతామని. సో ఏం చెప్పాలనుకుంటున్నారు రైతులకు మీరు? రేటు తగ్గే ప్రశ్న లేదండి, రేటు పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఈ సీజన్లో కూడా రేటు పెరుగుతూనే ఉంటుంది, రానున్న సీజన్లు ఇంకా పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి బాగుంది. పసుపు ఎక్స్పోర్టే కాదు, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఓవరాల్ ఇండియన్ ప్రోడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ దృష్టి బాగుంది. ఆ ఎక్స్పోర్ట్స్ది మీరు ఫిగర్స్ తీసినట్టయితే
లాస్ట్ 10 ఇయర్స్లో రెండింతలు మూడింతలు పెరిగిపోయినాయి. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మీద దృష్టి బాగుంది, ఇండియన్ జీడిపి మీద దృష్టి బాగుంది, కాబట్టి అందులో భాగంగా పసుపు రైతులు కూడా బెనిఫిట్ పొందుతున్నారు. అంటే ప్రభుత్వం పని చేస్తూ ఉంది, ప్రభుత్వం యొక్క పాలసీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్. ఇంకొకటి అంటే ఇది రైతాంగం నుంచి రైతు సంఘాల నుంచి విమర్శలు మరి అరవింద్ అని ఎట్లా ఎదుర్కొంటారనేది నేను అడుగుదాలనుకుంటున్నా. ఏంటంటే ఈరోజు పసుపు రేటు పెరగడానికి డిమాండ్ అండ్ సప్లై కూడా ఒక ఉంటుంది, అండ్ సాగు కూడా ఈ ఏడాది తగ్గినందుకే రేట్లు పెరిగినాయి అంటున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం? ఎంత సాగు తగ్గిందమ్మా? అంటే గతంలో ఉండే 56,000 ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్లో ఉంటే ఈసారి దాదాపు ఒక 20% తగ్గింది అని అంటున్నారు. అది వాస్తవం? ఇవాళ కూడా జగిత్యాలు, నిజామాబాదు, నిర్మల్లో కలిపితే దాదాపు 1,00,000 ఎకరాల పైన పంట ఉంది. 20% తగ్గింది, వాస్తవమే. 20% తగ్గింది. ఇది రేట్లు 20% పెరగలే కదా, రేట్స్ అన్నవి మూడింతలు పెరిగినాయి. 5,000 6,000 ఉన్నది 15,000 అవుతున్నాయి. సో 20% ఈజ్ నాట్ వెరీ లార్జ్ డిఫరెన్స్. నేను రైతులకు చెప్తా ఉన్నా, ఈ సీజన్ మీరు 25% పెంచండి, నెక్స్ట్ ఇయర్ ఇంకా 25% పెంచండి. 400% టర్మరిక్ బోర్డుకి ఎక్స్పోర్ట్స్ పెంచాలన్న టార్గెట్ కూడా మోదీ గారు ఇవ్వడం జరిగింది. సో 2029-30 వరకు ఇవాళ 1,600 కోట్ల ఎక్స్పోర్ట్స్ జరిగినాయి పోయిన సంవత్సరం. 2029-30 ఆర్థిక సంవత్సరంకి 6,400 రూపాయలకు పెంచాలన్నది టర్మరిక్ బోర్డుకి టార్గెట్గా మోదీ గారు ఇవ్వడం జరిగింది. పసుపు పండించే సాగు చేసి ప్రశ్నకి రైతులకి నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో కొందరు సంబంధం ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉంటుంది, రాజకీయాలకు సంబంధం వద్దన్న మనకు. పనిచేసేటోడికి ఓటిద్దాం, పనిచేసేటోడిని ఎదుగున్నాం. మస్తు మాట్లాడతారు మాట్లాడేటోళ్ళు. ఇలా నరేంద్ర మోడీ 400 స్థానాలు గెలిచేటట్టున్నాడు. మళ్ళా ప్రభుత్వం వస్తుంది, పనిచేసేటోడితో మనం ఉందాం. రాజకీయాలకి మన పనికి మాల రాజకీయాలండి, నష్టపోయింది అందుకు. పనిచేసేటోడు లేక ట్రేడర్లని, దళారులని వ్యవస్థ పెంచడం, 4 రూపాయలు ఇవ్వగానే ఇంపోర్ట్స్ పెంచుకోవటం. ఇంపోర్ట్స్ ఎందుకు చేస్తున్నారండి పసుపు? నేను ఎంపీ అయిన కొత్తలో కనుక్కుంటే ఇంపోర్ట్స్ తెగ ఇంపోర్ట్స్ చేస్తున్నారు, 10,000 రూపాయలకి ఇంపోర్ట్ చేస్తున్నారు పసుపు. అది పని చేయించినాం ఫస్ట్, దాన్ని లీస్ట్ మినిమైజ్ చేసి పడేసినాం. సో అవినీతిలో పూరికిపోయిన వాళ్ళని మనం దూరం పెడదాం. అవినీతి ఎవరు చేస్తారో తెలియదా దేశంలో, ఏ పార్టీలు చేసినాయో తెలియదా? రైతన్నలకు ఇవన్నీ పట్టించుకోవద్దు. పని చేసినాడు నరేంద్ర మోడీ, పని చేసినంటే నరేంద్ర మోడీ కొట్టేద్దాం. నరేంద్ర మోడీకి ఓటేద్దామని గట్టిగా చెప్తున్నారు అరవింద్ అన్న. మరి కేంద్రం నుంచి ఎన్నో పథకాలు ఉన్నాయి, సో అవి జనరల్ పబ్లిక్ వరకు రీచ్ అయ్యే వరకు ఇక్కడ పార్టీ పరంగా ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎందుకంటే చాలామందికి, కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి పథకాలకు సంబంధించి అవగాహన ఉండదు. సో మీరుండే నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారులు ఎట్లా ఉన్నారు, ఏమేమి ఉన్నాయి పథకాలు? నాకు ఇంతకుముందు కొన్ని తెలుసు, వికసిత్ భారత్ అయినాక ఇంకెక్కువ తెలిసినాయి నాకే. నేనే ఆశ్చర్యపోతున్నా. మా దగ్గర 5 లక్షల మహిళలు గ్రూప్స్లలో ఉన్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో. 6,300 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి నరేంద్ర మోడీ నుంచి డైరెక్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేకుండా. 6,300 crores, సుమారు 13 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్కి నరేంద్ర మోదీ గారి లోన్ బెనిఫిట్ ఉంది. అది సబ్సిడైజ్డ్ లోన్స్. పావుల వడ్డీ, రాష్ట్రం ఇవ్వాల్సిన వడ్డీ సబ్సిడీ ఇస్తలేదు, కేంద్రం ఇవ్వాల్సిన 5% ఇస్తున్నది. అవి వాపస్ గ్రూప్ అకౌంట్లలో పడుతుంది. వాళ్ళు 12% బ్యాంకుకు కడుతుర్రు, వాళ్ళకి 5% నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి వస్తున్నాయి పైసలు. 4% రాష్ట్రం ఇస్తే పావుల వడ్డీ అది. 4% వీళ్ళు కడతలేరు, 7-8 సంవత్సరాల నుంచి కడతలేరు. కాబట్టి మహిళలందరూ కూడా కళ్ళు మూసుకొని అక్కడ మాత్రం మోదే ఉండాలా మనకు పక్కా అన్నది వాళ్ళకి అందరికీ తెలుసు. రెండోది, అన్ని సబ్సిడైజ్డ్ లోన్సే. గిర్ని పెట్టుకుంటే 1,00,000 తీసుకొని గిర్ని పెట్టుకుంటే 1,65,000 రూపాయలే వాపస్ కట్టాలి. ఇక వేరే లోన్స్ అన్నిటికీ 7% ఇంట్రెస్ట్ మీద వస్తున్నది. ఆయుష్మాన్ భారత్ మెంబర్స్ 7 లక్షల పైన ఉన్నారు మన పార్లమెంట్లో. కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి ఇంటికి దాదాపు ఉన్నది. ఉజ్వల కనెక్షన్లు 75,000 దాకా ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన బ్యాంక్ అకౌంట్లు 8.5% వడ్డీ కడుతుంది బ్యాంకు. ఇది ప్రధానమంత్రి మోడీ స్కీము. అది నేను ఆశ్చర్యపోయినా. అది 65,000 నుంచి 70,000 అకౌంట్లు ఉన్నాయి. 10 సంవత్సరాల్లోపు అమ్మాయి ఉంటే అమ్మాయి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే 8.5% ఇంట్రెస్ట్ రేటు, ట్యాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు దాని మీద. సో అందరు మహిళలకి, కుటుంబాలకి
4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. కేవలం 456 రూపాయలకి ఈ 2 స్కీమ్స్ వస్తున్నాయి. ఆవాస్ యోజన మన ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయక ఇండ్లు కట్టుడు లేదు. 4 కోట్ల ఇండ్లకి ప్రధానమంత్రి గారు దాదాపు 2 లక్షల రూపాయలు పర్ ఇంటికి ఆయన 4 కోటి ఇండ్లు కట్టించిండు దేశమంతా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా కోఆపరేట్ చేయక మనకు రాలేదు. సో గత ప్రభుత్వం గురించి విన్నాం కాబట్టి, గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కూతురు మీ పైన పోటీ చేసి ఓడిపోయింది. మరి ఈ ఏడాది ఇక్కడ ఉండే ఎన్నికల సినారియోలో ఎట్లా ఉంది? ప్రతిపక్షాల నుంచి ఎట్లా అనిపిస్తుంది మీకు? పోటీ ఉందా? అరవింద్ అన్నకు అసలు పోటీ ఉందా? అంటే చూడండి, ఇవాళ మోడీ గారి మీద అభిమానం ఎంత పెరిగిపోయిందంటే ఎవరిని అడిగినా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఉండాలా. నా మీద ఏమీ అవినీతి ఆరోపణ లేదు. నేను చెప్పిన వాగ్దానాలు మనం నెరవేర్చినాము. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కూడా దగ్గర పడుతున్నాయి. అనేక కేంద్రీయ విద్యాలయాలు 2 కట్టుకున్నాము. నవోదయ ఒకటి కొత్తగా జగిత్యాల జిల్లాకు వస్తున్నది. వేల కోట్ల నేషనల్ హైవేల పనులు మొదలవుతున్నాయి. రైల్వే ట్రాకులు, రైల్వే లైన్లు మనకు శాంక్షన్ అయిపోయి పనులు నడుస్తూ ఉన్నాయి. ఇట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక వేల కోట్ల నిధులతోటి పనులు నడుస్తూ ఉన్నాయి మన నియోజకవర్గంలో. నేను ఒక కాంట్రాక్టర్ ఫోన్ చేయాలి, నాకు రూపాయి వద్దు, మాకు పనులు ఫాస్ట్ కావాలి అని మా ప్రెషర్ ఉంటుంది. అందరికీ మీ ఛానల్ ద్వారా కూడా ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నా, 2 సంవత్సరాలు కోవిడ్లో మనం సమయం కోల్పోయినాము. 2 సంవత్సరాలు ఎంపీ ల్యాడ్స్ కూడా కోల్పోయినాం. 5 సంవత్సరాలలో 25 కోట్లు ఎంపీ ల్యాడ్స్ రావాలా, మాకు 15 కోట్లే వచ్చినాయి. ప్లస్ 2 సంవత్సరాల సమయం కూడా పోయింది. అయినా కూడా మేము ఇంత చేయగలిగినాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాకు యాజ్ అన్ ఇండివిజువల్గా కూడా నేను ఎన్నడూ సైరన్ వేసుకోను. నా 5 సంవత్సరాలలో నేను ఒక్కసారి కూడా సైరన్ వేసుకొని నా నియోజకవర్గంలో ఒక స్కూటర్ కూడా ఇబ్బంది పెట్టలే రోడ్డు మీద. నేను ఎప్పుడు 2-3 కార్ల కంటే ఎక్కువ నా వెంబడి పెట్టుకోను. హంగు ఆర్భాటాలు భారతీయ జనతా పార్టీలో ఒప్పుకోరు మోదీ గారి నాయకత్వంలో. మా మంత్రులు కూడా ఎక్కడ కూడా సైరన్లు వేసుకుంటుంది వీల్లేదు. సో ఒక రాజకీయ నాయకుడి పట్ల ప్రజల యొక్క అయితే దృష్టి ఉంటుండేనో, ఇంతకుముందు పర్సెప్షన్ ఉంటుండేనో, దాన్ని పూర్తిగా మార్చేసిండు. ఇవాళ మేము అందరం ఒక సేవకులుగానే చూస్తారు. మాకు అంగు ఆర్భాటాలు లేకుండానే మేము నడిచినాం. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎట్లా ఉంది సార్ ఎన్నికలకి? కాంపిటీషన్ అంటున్నారా? ఇక మీరు చేసుకోండి, సర్వే తెలుస్తుంది మీకు. అరవింద్ అన్న ఒపీనియన్ ఏంది? మేము మా పని మేము పోటీ చేసుకుంటాము. ఉందా అసలు అరవింద్? నేను ఎవరిని అనాల్సిన వాళ్ళం మస్తన్నాం, వాళ్ళని ఇంటికి పంపించేసినాము. ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు, మేము అనము. మా పని మేము చేసుకుంటాము, మా మోదీ బొమ్మ పెట్టుకుంటాము, ఓటు తెచ్చుకుంటాము. సో ఇంకోటి, అయోధ్య నుంచి ట్రైన్ చాలామంది కూడా కొట్లాడి తెచ్చుకున్నారు. కరసేవకుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయింది. మొత్తానికి ఇలా అయోధ్య గుడి కట్టుకున్నాం. అట్లాంటిది ఇందూరుకి వెళ్ళి ఇలా తొలి ట్రైన్. సో ఇది ఇవాళ ఒకటే రోజు ఉండబోతుందా, లేదంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇందూరు టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్ సంబంధించి? ఇవాళ స్పెషల్ ట్రైన్ ఇప్పుడు నడిచేవన్నీ 2 months నడిచేవన్నీ స్పెషల్ ట్రైన్స్. అది మా నియోజకవర్గం నుంచి 1400 నా సోదరులు, బీజేపీ శ్రేణులు, వివిధ క్షేత్రాల శ్రేణులు అందరూ కూడా, రామభక్తులందరూ కూడా వెళ్ళడానికి సికింద్రాబాద్ నుంచి ఉంటే, నేను మొన్న సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి మాట్లాడి, వాళ్ళ ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పాపం నిజామాబాద్ నుంచి చేసిండ్రు. నిజామాబాద్ నుంచి చేసుడే కాకుండా కొన్ని ప్రాంతాలకు కూడా మహబూబ్ నగర్ నుంచి వాళ్ళకి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఫస్ట్ టైం ట్రైన్ పోతూ ఉంది. మేము అందరం కూడా రైల్వే స్టేషన్ పోయి అందరికి కూడా అభినందనలు తెలియజేసి, అందరికి కూడా వీలైనంత వాటరు, వాళ్ళకి వెళ్ళేటప్పుడు తినడానికి ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసి, ఒక మంచి పండుగ వాతావరణంలో ట్రైన్ని వాళ్ళందరినీ అయోధ్య ప్రయాణం సాగనంపడానికి వెళ్తా ఉన్నాం. లాస్ట్ క్వశ్చన్ అన్న, గతేడాది ఎన్నికలప్పుడు మీరు హామీ ఇచ్చారు, నెరవేర్చుకోరు పాస్పోర్ట్. మరి ఈ ఏడాది ప్రజలకి ఏం హామీ ఇవ్వబోతున్నారు? అండ్ దాంతోపాటు మళ్ళీ మీరే ఎంపీగా 100% గెలుస్తారని రైతుల నమ్మకం, ఇక్కడ ప్రజల నమ్మకం. సో వాళ్ళకి ఏం హామీలు ఇవ్వబోతున్నారు? వెయిట్ ఫర్ మై బాండ్ పేపర్. మళ్ళా బాండ్. వెయిట్ ఫర్ మై బాండ్ పేపర్. సో ఇది మొత్తానికైతే ఎన్నికల ప్రచారంతో పాటు సర్వీసెస్ కూడా మస్తు జోరుగానే జరుగుతున్నాయి ఇందూరులో. సో మనం కూడా ఎదురు చూస్తాం అరవింద్ అన్న సంబంధించి మళ్ళీ ఎన్నికల బాండ్ ఈ ఏడాది ఏముంటుంది అనేది. సో నేను మీ కావ్య, కెమెరా పర్సన్ శేఖర్తో నిజామాబాద్ నుండి.